ఈరోజు అరుణాచలంలో దర్శనం అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. నా వెనకాల గిరి ఒప్పిస్తుంది, అరుణాచలగిరి. అండ్ ఇప్పుడు వచ్చేసి బస్ స్టాప్కి వచ్చాము, న్యూ బస్ స్టాప్ అని అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము పుడిచేరికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బస్సెస్ అన్నీ చాలా హైట్లో ఉంది అండ్ అలాగే వచ్చేసి ఏంటంటే ఇక్కడ అస్సలు ఏసీ బస్సెస్ లేవు, డిలక్స్ బస్సెస్ లేవు, అన్నీ ఆర్డినరీ బస్సెస్ మాత్రమే. అసలు ఓ గింత కూడా జనాలు లేరు ఇందులో. సో ఈరోజు సీట్స్ కొంచెం పర్లేదు, నిన్నటితో కంపేర్ చేస్తే కొంచెం పెడుతుంది. నిన్నైతే మరి ఘోరంగా చిన్నగా ఉండే. ఇక్కడ వచ్చేసి మనలా కాదు, మన సైడ్ లాగా. సో ఇక్కడ మా దగ్గర పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉండే అండ్ అది పెట్టుకోవడానికి క్యాబిన్ లేదనమాట. సో బస్లోనే పెట్టినందుకు కానీ దానికోసము 24 రూపీస్ అయితే లగేజ్ ఛార్జ్ చేయడం జరిగింది. సో ఏదైనా బ్యాగ్స్ చిన్నవి ఉంటేనే వాటికి ఛార్జ్ చేయరంట. సో 7 kgs పైన ఏదో మనకి ఫ్లైట్లో ఎలా సిస్టమ్ ఉంటుందో సో అలాంటి సిస్టమ్ ఉంది. పెద్ద ట్రాలీ బ్యాగ్స్ లాంటివి ఉంటే వాటికి మాత్రం మనకి ఖచ్చితంగా వాటికి కూడా మనం టికెట్ తీసుకోవాల్సిందే. సో ఇలా పాండిచ్చేరికి వెళ్తుంటే చూసారు కదా, ఎంత మంచి మంచి బ్యూటిఫుల్ అంటే సీనరీస్ ఉండే అనమాట. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుండే. సో మేము వెళ్ళేటప్పుడు అబ్బా ఎలా ఎండలో ఎలా వెళ్తామో ఏందో, ఇంత కూడా ఏసీ బస్సెస్ కాదు సో అలా అన్నట్టుగా ఇంటెన్షన్తో ఎక్కాము. ఎందుకంటే నిన్న తమిళనాడు టు అరుణాచలం, విల్లుపురం టు అరుణాచలం వెళ్ళినప్పుడు చాలా చిక్కగా ఒప్పించాయి బస్సులో. ఎందుకంటే చాలా ఇరుక్కుగా ఉండే, సీట్స్ చాలా చిన్నగా ఉండే అండ్ జనాలు మొత్తం ఇలా నిలబడేసుకొని ఒక్కరికొకరు తోసుకుంటా ఆ కండిషన్లో ఉండే అనమాట. సో దానివల్ల చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది. బట్ అరుణాచలం టు పాండిచ్చేరికి అయితే చాలా బాగా సాఫీగానే ట్రిప్ అయితే సాగిపోయింది అనమాట. అండ్ ఫైనల్లీ వీ రీచ్ టు పాండిచ్చేరి అనమాట. సో పాండిచ్చేరి స్టేట్లోకి మనము టెరిటరీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఫైనల్ టు పాండిచ్చేరి బస్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ పుడిచేరి అని పిలుస్తున్నారు, బట్ ఇక్కడ వాళ్ళు ఇంకా పాండిచ్చేరి అనే పిలుస్తున్నారు. మనం పుడిచేరి అని చెప్తే నవ్వుతున్నారు అన్నమాట. మేము బస్ స్టాప్ నుంచి అయితే ఇలా మనకి ఇలా చిన్న మినీ టైప్ ఆటో అయితే మాకు అవైలబుల్ ఉంది. సో ఇక్కడ నుంచి మేమైతే మా హోటల్కి అయితే వెళ్ళాము. సో ఇందులో అయితే మనకి జస్ట్ 10 or 15 రూపీసే ఛార్జ్ చేస్తారు. సో మిగతా నార్మల్ వాటికి అయితే మాత్రం నార్మల్ ఆటో వాళ్ళని అడిగితే చాలా హై ప్రైస్ అయితే చెప్తారనమాట. సో మనకి బస్ స్టాప్స్ నుంచి మనకి రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు తక్కువ రేంజ్లో కావాలంటే బస్ స్టాప్స్ దగ్గర అయితే తీసుకోవచ్చు. కాదు మాకు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, బీచ్కి పక్కనే ఉండాలి అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండాలనుకుంటే మాత్రం మనకి జస్ట్ ఫర్ 10 hours ఒక 3K అలా అయితే పే చేయాల్సింది ఉంటుంది అనమాట. సో మేమైతే ఇక్కడికి రాగానే అయితే ఫస్ట్ 3-4 రూమ్స్ చూసాము, నచ్చలేదు. సో దాని తర్వాత అయితే విల్లా అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మేము తీసుకున్న విల్లా నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఇక్కడ ఎక్కడైనా మనకి చెక్అవుట్ టైమ్ 12 hours ఏనండి. సో ఇక్కడ 12 hours మాకైతే 2700 అయితే ఛార్జ్ చేయడం జరిగింది అనమాట. అరౌండ్ 3K అయితే ఛార్జ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ మేము తీసుకున్న విల్లా వచ్చేసి ఓవరాల్ ఏసీ కండిషనల్ అనమాట. ఆల్ ఓవర్ ద ప్రతి రూమ్స్ కానీ హాల్స్ కానీ బెడ్రూమ్స్ కానీ అండ్ మనకి కిచెన్ ఫెసిలిటీ అయితే మనకి మొత్తం మనం వంట చేసుకొని తినేటట్టు మనకి ఓవరాల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాదు అనుకుంటే మనము ఆర్డర్ ఇచ్చినా కూడా మనకి రూమ్ వాళ్ళే మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో నాకైతే లిటరలీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి ట్రిప్స్కి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇలా మనం ఉండాల్సిన రూమ్స్ చాలా బాగుంటాయి. అసలు లిటరలీ చాలా బాగుంటుంది, అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనము. సో కాబట్టి ఒకవేళ ఎవరైనా అంటే రూమ్స్కి ఇంతగా పెట్టదలుచుకోలేదు, పర్ 1 dayకి 3K అలా పెట్టదలుచుకోలేకపోతే మాత్రం మనం బస్ స్టాండ్స్ దగ్గరే మనకి చాలా తక్కువ రేంజ్లో అరౌండ్ ఒక 1500 or 1200 1000 రూపీస్ రేంజ్లో అయితే మీకు రూమ్స్ అయితే దొరికిపోతాయి అన్నమాట. సో మేము దాని తర్వాత వచ్చేసి ఆఫ్టర్ రూమ్కి రీచ్ అయిపోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి మేము నైట్ వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే బీచ్కి అయితే వచ్చేసాను. సో నాకైతే లిటరల్లీ ఆ చల్ల గాలి, ఆ ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది.
అండ్ కొద్దిసేపు అలా ఇయర్ బడ్స్ పెట్టుకొని మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేస్తాను. నాకు ఎప్పటి నుంచో అదొక డ్రీమ్ ఉండే, ఇలా నైట్ టైంలో ఇలా బీచ్ దగ్గర కూర్చొని నచ్చిన మ్యూజిక్ వినుకుంటూ కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పేసి. సో ఫైనల్గా ఆ డ్రీమ్ అయితే ఈరోజు నన్ను నెరవేరిపోయిందన్నమాట. సో చాలాసేపు నేను మా బావ అయితే ఒడ్డు పైనే కూర్చున్నాము. సో కూర్చొని ఆ బావ వాటర్లో నా మనసు ఆక అసలు వాటర్లో ఒకసారి దిగుదాము అని చెప్పేసి. సో నైట్ టైము అంటే కొంచెం లైటింగ్స్ ఉండే ఓవరాల్ రోడ్కి, కానీ బట్ అయినా కొంచెం నైట్ టైంలో మనకి బీచ్ అంటే భయం అవుతుంది కదా. అయినా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తొందరగా ఫ్రెష్ అప్ రెడీ అయిపోయి అయితే టిఫిన్ అయితే తింటున్నాం అనమాట. ఎగ్ దోశ చాలా బాగా టేస్టీ ఉండే. అండ్ ఒకసారి టీవీలో హై పిచ్లో హై వాల్యూమ్లో మ్యూజిక్ పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అయితే తిన్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం లిటరల్లీ ఇక్కడికి వచ్చాక ఇంటి ఫుడ్ అయితే మిస్ అవుతాము. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఇడ్లీ దోశ అండ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో నార్మల్గా రైస్ అయితే చాలా తక్కువ అన్నమాట. బట్ మేము తీసుకున్న ఎగ్ దోశ చాలా బాగుండే. ఇక్కడ వచ్చేసి నేను మీతోనైతే మేము తీసుకున్న విల్లా డీటెయిల్స్ వచ్చేసి మీతోనైతే ఇక్కడ షేర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మా విల్లా ఎదురుగానే బయట అయితే షాపింగ్ అయితే ఉండే అనమాట. వాట్ ఎవర్ మనకి బీచ్ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి. సో చూసారు కదా, ఇది వచ్చేసి విల్లా డీటెయిల్ మనకి 2 BHK 1 BHK కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రీ వైఫై అండి. అసలు నాకైతే లిటరల్లీ చూసారు కదా రూమ్ ఎంత క్లీన్ అండ్ నీట్గా ప్రతిదీ ఎంత బాగుండేనో. సో ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు స్కూటీ రెంట్కి తీసుకుంటుండ్రు అన్నమాట. సో రెంట్కి తీసుకుంటే మనకు నచ్చిన దగ్గర తిరగచ్చు. సో ఇది వచ్చేసి GM రాయల్ బ్రదర్స్ 2 వీలర్స్ అండ్ సైకిల్స్ ఫర్ రెంట్. సో మనం రెగ్యులర్ కస్టమర్ కాబట్టి తక్కువ చేస్తా డిస్కౌంట్ అని అంటుండే మాకు. సో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు డీటెయిల్స్ ఆర్ అడ్రస్ అనేది. సో అక్కడ నుంచి మేము చకచక ఇద్దరము స్కూటీస్ తీసేసుకొని అయితే బయలుదేరిపోయాము ప్లేసెస్ విజిట్ చేయడానికి. అండ్ లిటరలీ చాలా అంటే చాలా బాగుండే. సో మనకి ఇలా ఓన్ స్కూటీ, సో స్కూటీకి మనకి ఖచ్చితంగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాళ్ళకి షో చేయాల్సిందే. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కానీ మనకైతే స్కూటీ అనేది ఇవ్వడం జరగదు. సో RC లాంటివి ఏం యాక్సెప్ట్ చేయరు. సో ఖచ్చితంగా మనకి స్కూటీ అనేది కావాలి. సో ఇంకా మనకి ఏంటంటే నార్మల్గా వెహికల్ కార్స్ లాంటివి మనం బుక్ చేసుకుని డే అంతా అలా స్పెండ్ చేయడం కన్నా ఇలా స్కూటీస్ రెంట్ తీసుకొని స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్కి మనం ఎక్కడ వెళ్ళాలన్నా ఎంతసేపు వెళ్ళాలన్నా మనము అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మనకి త్రూ అవుట్ ద డే అండ్ నైట్ వరకు టైం ఉంటుంది. అండ్ మనకి వితిన్ 400 రూపీస్లోనే అయిపోద్ది. పెట్రోల్ అయితే మనకి ఆల్రెడీ ఫుల్ చేసి ఇస్తారనమాట. అండ్ రిటర్న్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనము పెట్రోల్ మనం కూడా కొద్దిగా హాఫ్ ట్యాంక్ లేదా ఫుల్ మనం ఎంత కొట్టేయాలనుకుంటారో అంత కొట్టేసి మళ్ళీ వాళ్ళకైతే రిటర్న్ చేసేయచ్చు. సో నార్మల్గా మన క్యాబ్స్ అయితే మాత్రం చాలా హై కాస్ట్ అయితే పడిపోద్ది. అండ్ చాలా కాస్ట్ కూడా ఉంటుంది. అంటే ఒక డేకి మినిమం ఒక 5-6K అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ లెసన్స్ తెచ్చుకోండి. అండ్ స్కూటీస్ మాత్రం రెంట్కి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అక్కడ నుంచి మేమైతే ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి కాఫీ అయితే చాలా బాగుంటుందంట. సో మా తమ్ముడు టేస్ట్ చేద్దాము అని అంటే, సో మేము వచ్చేసి ఇక్కడ కాఫీ టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. అండ్ మా తమ్మునికి పాండిచ్చేరి అనేది ఒక రెగ్యులర్ స్పాట్ అన్నమాట. సో ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాడు. సో ఇక్కడ వచ్చేసి 2 కాఫీస్ అయితే చెప్తున్నాడు. నిజంగా మా తమ్ముడు చెప్పినట్టు ఇక్కడ కాఫీ టేస్ట్ చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు వస్తే కనుక ట్రై చేయండి. కాఫీ తాగేసాక సో మేమైతే ఫస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళి ఈరోజు మన ఫస్ట్ స్పాట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అండ్ దాని తర్వాత అయితే ఫ్రెంచ్ కాలనీ అయితే మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు ఫ్రెంచ్ కాలనీకి వచ్చి మనం బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో వీఆర్ గోయింగ్ టు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో చాలామంది చాలా మూవీస్లో చాలా సీనరీస్లో చూసే ఉంటారు. బట్ ఈరోజు అయితే యాక్చువల్లో మనం చూడబోతున్నాం లైవ్లో అనమాట. సో ఇలా రోడ్ సైడ్ వెళ్తుంటే ఇలా బీచ్ చూస్తే అబ్బా ఆహా అనిపిస్తుంది. మూవీస్లో చూసినప్పుడు ఎంత భలే అనిపిస్తుందో నాకైతే లిటరల్లీ. సో మేబీ ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడైతే ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి
మనం కూర్చొని అంత మజా చేయలేము. సో, ఈవినింగ్ టైమ్ ఇట్స్ బెస్ట్ టైం అనమాట. మనం కూర్చొని చిల్ అవ్వడానికి. అండ్ ఇక్కడ దగ్గరలోనే మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి అసలు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే మేము రీచ్ అయిపోయాము. ఆ ఏరియా వచ్చేసి. సో, ఇక్కడ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా! చాలా టైప్స్ ఆఫ్ మనకి అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌కి సంబంధించి, బోటింగ్‌కి సంబంధించి చాలా టైప్స్ ఆఫ్ మనకి ఇక్కడ చిన్న మినీ ఆఫీస్ లాంటివి అయితే హట్స్ లాగా ఉన్నాయి చూడండి. అవన్నీ ఆఫీసెస్ అనమాట. సో, ఇక్కడ వచ్చేసి మేము రెగ్యులర్‌గా వెళ్ళే ఒక బోటింగ్ దగ్గరికొచ్చేసి మేమైతే మాట్లాడుకున్నాం అన్నమాట ప్రైస్ అనేది. సో, కావాలంటే మీకు నచ్చిన ఎక్కడికైనా సరే మీరు వెళ్ళి మీరైతే మాట్లాడుకోవచ్చు. సో, పర్ పర్సన్ ఇంత చార్జ్ అనేది చేయడం జరుగుతది. అండ్ మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌లో మొత్తం ఓవరాల్ 3 ప్లేసెస్ అయితే మనకి కవర్ చేసి చూపిస్తారనమాట. సో, ఫైనల్లీ వి రీచ్డ్. సో, నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ ఎ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌లోకి బోట్ రైడ్‌కి అయితే వెళ్తున్నాననమాట. సో, ఇక్కడ ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ మాట్లాడి ఉంచాడు. సో, లేకపోతే నార్మల్‌గా పర్ పర్సన్‌కి అయితే 300 అయితే ఛార్జ్ చేస్తుంటారు అనమాట. సో, ఇక్కడ లైఫ్ జాకెట్స్, అవుట్‌వేర్ ప్రతిదీ ఉంది అన్నమాట. ఇది కేజీఎఫ్ మూవీ షూటింగ్ ప్లేస్ అంట. ఇది ఫిషింగ్ హార్బర్, పాండిచ్చేరి ఫస్ట్ ఫిషింగ్ హార్బర్. ఇదే ప్లేస్లో మనకి కేజీఎఫ్ 2 మొత్తం మనకి సినిమా షూటింగ్ అంతా ఇదే ఏరియాలో జరిగింది. ఇదే పోర్ట్ అనమాట మనకి మూవీలో చూపించిందంతా. సో, ఇక్కడ వచ్చి చూసినప్పుడు అరే ఇంత చిన్న పోర్టా అని అనిపించింది. బట్ మూవీలో మాత్రం అది చాలా విశాలమైన పోర్ట్గా అయితే చూపించడం జరిగింది. సో, మేము ఈ సీనరీ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. నాకైతే అసలు చాలా అంటే చాలా మజా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఖచ్చితంగా ఎవరైనా పాండిచ్చేరి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు మనకి ఒక్కొక్కరం మనం వెళ్ళైతే ఫొటోస్ తీసుకోవాలన్నమాట. ఒకటేసారి అందరం వెళ్ళి ఫొటోస్ క్లిక్ చేసుకోలేం. ఎందుకంటే పడవ బ్యాలెన్స్ అయ్యి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. సో, ఒక్కొక్కరు మనము వెళ్ళైతే మనము ఫొటోస్ అయితే పిక్స్ అయితే క్లిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మన సెకండ్ స్పాట్ అనమాట. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ తర్వాత మనకి బోటింగ్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అంటే పాత అప్పుడు హిస్టరీ బిఫోర్ బీసీ అప్పుడు మనకి ఇక్కడ పీపుల్ ఉండేవాళ్ళంట. సో, అది సంథింగ్ దీని బిహైండ్ ఒక స్టోరీ అయితే ఉంది. సో, ఈ కోట అనేది సో అంటే నార్మల్గా మొత్తం మెరిగిపోయి జస్ట్ కొన్ని పిల్లర్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో, ఇక్కడ మేము కోసం అయితే రీల్స్ అయితే షూట్ చేసాము. అండ్ దాని తర్వాత మనము ఇక్కడ వచ్చేసి మన థర్డ్ ప్లేస్కి అయితే విజిట్ చేయడానికి పోతున్నాము. సో, ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఓషన్ అండ్ మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ సీ వచ్చేసి మీటప్ అయితే జరుగుతుందన్నమాట. సో, ఆ ప్లేస్ వచ్చేసి సో అటు సైడ్ నుంచి ఓషన్ అండ్ ఇటు సైడ్ నుంచి సీ అయితే మనకి మధ్యలో అయితే కలుస్తుంది. సో, మీరు మధ్యలో చూడొచ్చు ఒక చిన్న లైన్ లాంటి ఒక వేవ్ అయితే అవుపిస్తుంది మధ్యలో అలలు రావడము. సో, అది వచ్చేసి మన థర్డ్ ప్లేస్ అనమాట. సో, ఇక్కడ నుంచి మేము వచ్చేసి ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీకి అయితే బయలుదేరిపోయాము. అండ్ ఫ్రెంచ్ కాలనీస్కి వెళ్ళాక మనకి చాలా టైం పట్టుద్ది. ఎందుకంటే ఫోటో క్లిక్స్ చేసే సెక్షన్స్లో మనకి చాలా మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. సో, మనకి మీరు ఎక్కడ కావాలనుకుంటే ఆ లొకేషన్స్లో మీరు వెళ్ళి అయితే మీరు ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు బ్లాగ్లో చూస్తున్న ఈ ఏరియా అంతా వచ్చేసి మనకి ఫ్రెంచ్ కాలనీస్. సో, చూసారు కదా మనకి ఫ్రెంచ్లో ఎలా అయితే మనకి బిల్డింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో సో అదే విధంగా ఇక్కడైతే డిజైన్ చేయడం జరిగింది. సో, దానివల్లనే మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ అనేది పిలవడం జరుగుతుంది అనమాట.
అండ్ ఇక్కడ ప్లేసెస్ కూడా మీరు ఎక్కడ కావాలంటే మీరు ఏ లొకేషన్లో ఏ ఇంటి ముందైనా మనం తీసుకొని అయితే ఫొటోస్ వేసుకోవచ్చు. సో సేమ్ మనకి ఫ్రెంచ్ సైడ్ అయితే ఎలా ఉంటుందో సో అదే ఫీల్ ఇక్కడైతే మనకి కలగడం జరుగుతుంది. సో చాలా పెద్ద మ్యాసివ్ హౌస్ కానీ అసలు క్లీన్ స్ట్రీట్స్ చాలా బాగుండే. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మీకు సో వైన్ షాప్కి అయితే తీసుకొచ్చాను. సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక వైన్ షాప్లో ఎంటర్ అవ్వడం. ఇప్పటివరకు మన సైడ్ ఆడవాళ్ళకి అలౌడ్ లేదు, బట్ ఇక్కడైతే టూరిస్ట్ స్పాట్ కాబట్టి అలౌడ్ ఉంది. సో నేనైతే వెళ్ళాక అసలు ఐ వాస్ షాక్డ్ అనమాట. లిటరల్లీ ఎన్ని టైప్స్ ఉండేనో, అంటే ఒక్కొక్క బ్రాండ్లోనే చాలా టైప్స్ ఉండే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ 3 సెక్షన్స్ వచ్చేసి వైన్ సెక్షన్స్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఉన్న 5 సెక్షన్స్ మొత్తం వైన్ సెక్షన్సే. అసలు వైన్స్లో చాలా చాలా రకాలు అండ్ మనకి బ్రాండీ, విస్కీ, రమ్ కానీ సో ప్రతి దాంట్లో చాలా టైప్స్ అండ్ చాలా బ్రాండ్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండే అనమాట. సో నేనైతే నా లైఫ్లో ఇన్ని టైప్స్ ఇన్ని బ్రాండ్స్ అసలు ఎక్కడ చూడలేదు. లిటరల్లీ ఐ వాస్ షాక్డ్ అనమాట. అండ్ ప్రైస్ కూడా వేరే మన సైడ్తో పోలిస్తే ఇక్కడ ప్రైస్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట. సో మేము వచ్చేసి నెక్స్ట్ డే ఆల్ ఓవర్ మనకి పాండిచ్చేరి ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడం జరిగిన తర్వాత మళ్ళీ బీచ్కి అయితే వెళ్ళిపోయాము. సో బీచ్లో వెళ్ళి అలా కొద్దిసేపు కొన్ని రీల్స్ అయితే షూట్ అయితే చేసామన్నమాట. అండ్ ఇది మన పాండిచ్చేరి వ్లాగ్ అనమాట. సో మనకి పాండిచ్చేరి వస్తే కనుక ఎక్కువ బీచ్, మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఫ్రెంచ్ కాలనీస్ ఇవే ఉంటాయి. సో మనకి మనము మన ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే కనుక చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. సో లిటరల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఈ వ్లాగ్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట. సో ఆఫ్టర్ మేము ట్రిప్ కంప్లీట్ అయ్యాక మేము రిటర్న్ అయితే మేము స్లీపర్ బస్ త్రూ అయితే రిటర్న్ ఇంటికి వెళ్ళామండి మేము. సో ఇది వచ్చేసి మా బస్ అనమాట. సో వాళ్ళు చెప్పిన అడ్రస్కి మనం అయితే అక్కడ రీచ్ అయిపోవాలి. సో మనకి స్లీపర్ బస్సెస్లో మనకి ఆల్ ఓవర్ మనకి ట్రైన్లో అయితే ఎలా ఉంటుందో సో అదేవిధంగా మనకి ఓవరాల్ కంఫర్ట్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డబల్ ట్రక్కర్ బస్ అండి. అండ్ కింద పైన మనకి స్లీపర్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉండే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వావ్ లిటరల్లీ చాలా బాగుంది. సో మాకైతే ముగ్గురి సీట్స్, మేము ముగ్గురం కాబట్టి 2 సీట్స్ ఒక దగ్గర రావడం జరిగింది. అండ్ నాకు వచ్చేసి మనకి ఉమెన్స్కి సపరేట్గా ఉంటుంది. సో ఉమెన్స్ వెళ్ళాలనుకుంటే కూడా ఏం భయపడక్కర్లేదు. మనకి ఉమెన్స్కి సపరేట్గా ఉమెన్సే మన పక్కన సీట్లో ఉంటారనమాట. సో ఇది వాటి వ్లాగ్ మీకు కనుక నచ్చిందని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.